ఈరోజు మందారం మొక్కనైతే నాటాలని అనుకున్నాను, డిసైడ్ అయ్యాను. సో చూద్దాం మరి ఎలా నాటుతున్నానో. ఇది ఏమైనా తప్పు ఉంటే ప్రాసెస్ మీరు కాస్త చెప్పండి కామెంట్లో పిన్ చేసి. సో ఇలా అయితే మట్టిని అయితే తీసేసుకున్నాను. ఇది కోకోపీట్ అనమాట, అంటే కొబ్బరి పీచు. సో దీని అయితే సన్నగా అంతా ఇది చేసుకొని క్రష్ చేసేసి ఒక మంచిగా పొడిలాగా చేసేసుకున్నాను అనమాట. సో ఇలా ఉండేదాన్ని అలా చేశాను అనమాట. ఇదంతా చేసేసి ఆ మట్టిలోకి అయితే కలిపేశాను. సో కోకోపీట్ మంచిది వేస్తే ప్లాంట్ గ్రోత్కి అని చెప్పారు. సో సరే అలా ఫాలో అయిపోదాంలే అనేసి మరి ఈ మట్టిలోకి అయితే ఇదంతా కలిపేస్తున్నాను అనమాట. చూడండి అలా సన్నగా అంతా కట్ చేసి పెట్టాను కత్తెరతోటి బాగా ఎండిపోయిన తర్వాత. సో అలా అయితే మేమైతే స్పీడ్గా మా పిల్లల సహాయంతో అయితే ఇది నేను చేశానన్నమాట. ఆల్మోస్ట్ వాళ్ళే చేసేసారు చాలా పని వరకు పాపం. మట్టి తేవడం నుంచి ఇవన్నీ కట్ చేయడం, సో ఇదంతా దాంట్లోకి వేయడం ఇవన్నీ వాళ్ళే చేసేసారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేస్తుంటే. యాక్చువల్గా వీళ్ళకి ఇవన్నీ తెలియాలి కదండి, మరి పిల్లలకి ప్లాంటింగ్ ఎలా చేయాలి ఏంటి అని. చాలామంది అయ్యో డస్ట్ అంటుతుంది అలా ఇలా అని అంటారు. అందుకనే ఇవన్నీ నేర్పిస్తున్నాను. ఒక కొమ్మనైతే తీసుకొని వచ్చేసాను. ఇలా అయితే ఫిల్ చేసేసాను మట్టి అంతా. కొమ్మకి లాస్ట్లో అయితే కాడ దగ్గర మొత్తం లీవ్స్ అవి తీసేసి చివర్లో అయితే కొంచెం కట్ చేసేసి దానికి పైన కొంచెం లేయర్ ఉంటుంది కదా, ఒక లేయర్ అలాంటిది అయితే తీసేయాలి అని చెప్పారు. సో అందుకనే నేను ఇలా లేయర్ అంతా తీసేస్తున్నాను కొంచెం పచ్చిగా కనిపించేలాగా. దీనికైతే అలోవెరా జెల్ పెట్టమన్నారు. లేదు అంటే ఏదన్నా మంచి గ్రోత్ హార్మోన్ని ఒకటి పెట్టి దాంతో పాటు పెట్టమన్నారనమాట. సో అలాంటి గ్రోత్ హార్మోన్ అవన్నీ ఏవీ లేవు. సో ఆర్టిఫిషియల్ ఎందుకు, న్యాచురల్ ఉంది కదా అనేసి అలోవెరా చెట్టు ఉంటే అలోవెరాలో నుంచి జెల్ అంతా దానికి కొద్దిగా అలా పట్టించేసి అదే నాటుదామని ఫిక్స్ అయిపోయి అలా నాటుతున్నాను అనమాట. సో ఇలా అయితే నాటేసాను, మరి అంతా కప్పేసాను. వాటర్ అయితే కొంచెం పోసేసి దీన్ని అయితే ఎండకు పెట్టాలనుకుంటున్నాను మరి. సో ఇలా అయితే చేశానండి. మరి దీనిలో ఏదైనా రాంగ్ ఉన్నా, సో ఇలా కాదు వేరే ఎలా చేయాలి అనుకున్నా కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. సో నేను కూడా నేర్చుకుంటాను. సో ఇలా అయితే ప్లాన్ చేశాను, మరి చూడాలి. ఇది స్లో గ్రోయింగ్ అనుకుంటా, ఇంకా ఎన్ని వీక్స్ అవుతుందో తెలియదు మరి గ్రో అవ్వడానికి. సో ఇవేంటి అంటే ఫర్టిలైజర్ అని చెప్పారు. సో నేను నర్సరీలు అయితే తీసుకొచ్చానమాట. జస్ట్ చిన్న కుంపటి కాబట్టి ఒక 4-5 దాకా వేస్తే సరిపోతుంది అన్నారు. పెద్ద కుంపటి అయితే కొన్ని ఎక్కువ వేయాలి అని చెప్పారనమాట. సో అందుకని నేను కొన్నే వేసాను, ఒక 4-5 లాగా. చూద్దాం మరి ఈ ప్లాంట్ ఎంతవరకు గ్రో వస్తుందో. ఈ ప్లాంట్ గ్రోత్ వచ్చాకైతే మీకు ఖచ్చితంగా షార్ట్ వీడియో పెడతానండి, ఎలా గ్రోత్ వచ్చింది ఈ ప్లాంట్ది అనేసి. సో కొంచెం మరి ఎండకైతే పెట్టేస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.